హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా నాంపల్లి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రైల్వే రంగం సరికొత్త శకంలోకి అడుగుపెట్టిందని కొనియాడారు. భవిష్యత్ రవాణా అవసరాలు దృష్టిలో ఉంచుకుని సుమారు 350 కోట్ల రూపాయల వ్యయంతో నాంపల్లి స్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని అన్నారు. నిత్యం 25,000 మంది ప్రయాణించే ఈ స్టేషన్ లో ఆధునిక వసతులతో పాటు నేరుగా మెట్రో కనెక్టివిటీ కూడా ఉంటుందని వచ్చే ఏడాది చివరికల్లా ఈ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. గత కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో తెలంగాణ రైల్వేకు కేవలం 258 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించగా బీజేపీ ప్రభుత్వం దాన్ని 5,454 కోట్లకు పెంచిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 47,000 కోట్ల రూపాయలతో రైల్వే పనులు జరుగుతున్నాయని, ఇందులో భాగంగా 42 స్టేషన్స్ ఆధునీకరణ, 639 కిలోమీటర్ల మేర కవచ్ టెక్నాలజీ ఏర్పాటు కీలక మైల్ రాయిలను అధిగమించినట్టు తెలిపారు. అలాగే 1.50 లక్షల కోట్లతో 3 హైస్పీడ్ బుల్లెట్ రైళ్లను రాష్ట్రానికి కేటాయించామని, త్వరలోనే వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కూడా ప్రారంభించబోతున్నామన్నారు. కేవలం విమర్శలకే పరిమితమయ్యే వారికి ఈ అభివృద్ధి పనులే సమాధానమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నాంపల్లి రైల్వే స్టేషన్ మనము హైదరాబాద్ రైల్వే స్టేషన్గా మనము పిలుస్తూ ఉంటాము. మన రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరం పేరు మీద ఉన్నటువంటి రైల్వే స్టేషనే నాంపల్లి రైల్వే స్టేషన్. దీన్ని హైదరాబాద్ రైల్వే స్టేషన్గా పిలుస్తూ ఉంటాము. రానున్న రోజుల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేయాలి, ఇండివిజువల్ వాహనాలు తగ్గించాలి, ట్రాఫిక్ సమస్య భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం కోసము వరుసగా అనేక కార్యక్రమాలు రైల్వే డిపార్ట్మెంట్ కానీ ఏ రకంగా చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క హైదరాబాద్ రైల్వే స్టేషన్ కూడా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దీన్ని మనము అప్గ్రేడ్ చేసుకుంటున్నాము. ఈరోజు ఈ రైల్వే స్టేషన్కు డైలీ 60 ట్రైన్లు వస్తూ ఉంటాయి. అదేవిధంగా 25,000 మంది ప్యాసింజర్స్ మన నాంపల్లి హైదరాబాద్ రైల్వే స్టేషన్కు ప్రతినిత్యం ప్రజలు వస్తూ పోతుంటారు. దీన్ని ఈరోజు మనం అనేక రకాలుగా అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఎంతమంది ప్యాసింజర్స్ పెరిగినా కూడా వాళ్ళకు అన్ని రకాల వసతులు, ఆధునికమైనటువంటి వసతులు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వసతులు మన నాంపల్లి రైల్వే స్టేషన్స్లో రాబోతుందనే విషయం మనం చేస్తా ఉన్నాను. మనకు తెలుసు నాంపల్లి రైల్వే స్టేషన్ కాడ అనే పాట కూడా విన్నాం మనం. అంత ప్రాధాన్యత ఉన్నది దీనికి. ఈరోజు స్టేషన్ కాంప్లెక్స్ టోటల్గా రిప్లేస్ జరుగుతుంది. మనం ఉన్నటువంటి భవనం కూడా ఉండదు. అంతా కూడా మోడర్న్ స్టైల్లో మరి దీన్ని డెవలప్ చేస్తున్నాం. 350 కోట్లు కేటాయించాము. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని నాంపల్లి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రైల్వే రంగం సరికొత్త శకంలోకి అడుగుపెట్టిందని కొనియాడారు ఆయన. ఇక భవిష్యత్ రవాణా అవసరాలు దృష్టిలో ఉంచుకుని సుమారు 350 కోట్ల రూపాయల వ్యయంతో నాంపల్లి స్టేషన్ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.